కీర్తనల గ్రంథము 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యము వెల్లటి ఒకటి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే, నీ వాక్యము వెల్లడి అగుట్ట తోడనే వెలుగు కలుగుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యము వినిపింపబడటం, వాక్యం వినడం, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే దేవుని మాటలు వినబడతాయో ఆ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఏం కనబడుతుంది అని అంటే వెలుగు కనబడుతుంది. ఇక్కడ వెలుగు అంటే అర్థం ఏంటి అని అంటే, మనం చూసేటటువంటి వెలుగు కాదు, దేవునిలో ఉన్నతంగా మరి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవన విధానాన్ని కొనసాగించేటటువంటి భక్తుల యొక్క జీవితాలు, అట్టి కుటుంబాలు మనకు కనబడతాయి. కావున మరి ఇవేం చేస్తాయి అని అంటే, తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. ఇప్పుడు వాక్యము ఎక్కువగా మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే తెలివిని నేర్పిస్తుంది, జ్ఞానమును నేర్పిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వాక్యం వినబడుతుందో, వాక్యం ప్రకటించబడుతుందో, వాక్యము వెల్లడి చేయబడుతుందో అక్కడ వెలుగు వస్తుంది. ఆ వెలుగుతో పాటు తెలివి లేని వారికి దేవుడు తెలివిని అనుగ్రహిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఎక్కడైనా వాక్యం వినబడుతుంది అని అంటే మనం వెలుగులో ప్రకాశించాలి అని అంటే ఖచ్చితంగా వాక్యం అనేది వెల్లడిపరచబడాలి, ప్రకటించబడాలి. వాక్యం ప్రకటించబడాలి, వాక్యం వినాలి. విన్నదానిని మన నిజ జీవితంలో అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మన కుటుంబాల్లో వెలుగు ప్రకాశించబడుతుంది. వెలుగుతో పాటు మనము ఏ విధంగా నడుచుకోవాలో అట్టి తెలివి యొక్క మాటల ద్వారా మనకి కలుగుతుంది. మరి మన ఆత్మీయ జీవితంలో వెలుగు ప్రకాశించాలి అని అంటే వాక్యం వినాలి, వాక్యము ప్రకటింప చేయాలి. ఇలా మన కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు ఈ కృతజ్ఞత కూడిక నేను ఏర్పాటు చేసుకున్నాను అని అంటే ఇప్పుడు నా కుటుంబం దగ్గర ఏమి వెల్లడిపరచబడుతుంది? వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఏమొస్తుంది? ఆ కుటుంబానికి వెలుగు వస్తుంది. ఆ వాక్యం ద్వారా ఇంకేమొస్తుంది? తెలివి, జ్ఞానం వస్తుంది. దేవునిలో పెరగడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి చక్కటి స్థితి దేవుడిస్తాడు. ఎప్పుడు? వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని నేను వెల్లడిపరిచినప్పుడు, వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇవి కలుగుతాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితం, మన కుటుంబం బాగుండాలంటే, వెలుగు ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన కుటుంబంలో, మన జీవితంలో వాక్యము ప్రచురించటం ఉండాలి, అలాగే వాక్యం వినటము ఉండాలి, వాక్యాన్ని మనము ఆచరించేదిగా ఉండాలి. అందుకే మరి దావీదు గారు మాట్లాడతారు. దావీదు గారి కంటే ముందు మనకి యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా నోరును బాగుగా తెరువు అనేటటువంటి మాట మనకు కనపడుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఒకసారి చూడండి. నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా నోరును బాగుగా తెరువమనేటటువంటి మాట మనకు కనబడుతుంది. ఎందుకనంటే స్థుతి అనేది ప్రచురించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించాలి, వినాలి, ఆచరించాలి. ఆచరించిన దానిని మనము అనేక మందిని దేవుని వైపు నడిపించే విధంగా మన యొక్క సాయశక్తుల ప్రయత్నము చేయాలి, అనేక మందిని నడిపించాలి. దొరకకపోతే వదిలేయండి, మళ్ళీ తర్వాత నేను గుర్తొస్తే నేను చెప్తాను. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే, ఇంతకీ ఈ వెలుగు మనకి ప్రకాశింపకపోవడానికి, ఈ వెలుగులో మనం నడవకపోవడానికి, ఈ వెలుగు మన ఆత్మీయ జీవితాన్ని నడిపించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో కొన్ని మాటలు మరి లేఖనాల నుంచి
మనము నేర్చుకుందాం. ఎందుకనంటే మరి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయించిన ప్రతి మాటను బట్టి మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలి. అలాగే అనేక మంది యొక్క జీవన విధానాన్ని కూడా మార్చేటటువంటి స్థితిలోనికి మనం తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని ప్రకటించినప్పుడు, వాక్యములో నేను సహవాసము చేసినప్పుడు ఇవన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి ముందుకు వెళ్ళి మరికొన్ని మాటలు ఆలోచన చేద్దాం. ఈ వెలుగు ప్రకాశింపకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే దేవుడు చేసినటువంటి ప్రతి మేలును కూడా మనిషి మర్చిపోయాడు. చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 106వ కీర్తన 13వ వచనం. అయినను ఇదిగో వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఎవరి కార్యాలను మర్చిపోతా? ఇశ్రాయేలీలు. ఏ కార్యాలు మర్చిపోయారు? ఇశ్రాయేలీల్ని దేవుడు మోషే గారిని పంపించి ఐగుప్తు దేశంలో, ఐగుప్తు చెరలో నుంచి కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 బాయల కింద చేసి ఆరిన నేల మీద నడిపించారు. అది చూశారు ఎవరు? ఇశ్రాయేలీలు. తర్వాత ఇంకేం చేశాడు? ఫరో గారి దగ్గరికి మోషే వెళ్ళి ఈ ప్రజలను విడిపించాలని అడిగినప్పుడు ఫరో ఒప్పుకోకపోతే 10 తెగుళ్లను వాళ్ళ మీదకి రప్పించాడు. ఈ 10 తెగుళ్ళు కూడా ఎవరు చూశారు? ఇశ్రాయేలీలు చూశారు. కానీ దేవుడు చేసిన సూచక క్రియలు, మోషే గారి ద్వారా అద్భుత కార్యాలు, వీళ్ళందరూ కూడా వెంటనే మర్చిపోయారు. అరణ్య మార్గంలో నీళ్లు లేవంటే బండ ద్వారా నీటిని ఇప్పించాడు. మాకు ఆహారం లేదంటే పూరేళ్లను మరి వాళ్ళ దగ్గరకు పంపించి మాంసం వాళ్ళకి దేవుడిచ్చాడు. ఆహారం లేదంటే మన్నానిచ్చాడు. రాత్రి అగ్నిస్తంభము, ఉదయకాలం మేఘస్తంభం. ఇవన్నీ ఎవరు చూశారు? ఇశ్రాయేలీలు చూశారు, కల్లారా చూశారు. ఈ చూసిన ఉపకారాలు, దేవుడు చేసిన ఉపకారాలన్నీ కూడా వెంటనే, కొన్ని రోజులు కూడా కాదు, వెంటనే మర్చిపోయారు. అంటే దేవుడు మేలు చేస్తున్నాడు, మనిషి మర్చిపోతున్నాడు. దేవుడు మేలు చేస్తున్నాడు, మనిషి మర్చిపోతున్నాడు. దేవుడు బ్రతుకునిచ్చాడు, ఈ బ్రతుకులో పడి మనిషి దేవుణ్ణి మర్చిపోయాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా దేవుడిని మర్చిపోయారు. అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నాం. మరి ఒక నెల 31 రోజు దేవుడు మనల్ని కాపాడాడు అని అంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే ఈ నెలంతట్లో నేను తిన్న ఆహారం ఎంత, ధరించిన వస్త్రాలు ఎన్ని, సృష్టిలో అనుభవించినది నేను ఎంత అనుభవించాను, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఇవన్నీ దేవుడిచ్చినాయి కదా. ఆ రోజు ఇశ్రాయేలీలు ఎలాగైతే మర్చిపోయారో నేడు మనము కూడా అలానే మర్చిపోయాం. దేవునికి కృతజ్ఞత కానీ, దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకొని దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అటు స్థితిలో నేను ఉండాలనేటటువంటి స్థితి ఈరోజు నేడు మనిషి మర్చిపోయాడు. అందుకే వాక్యము వెలుగునిస్తుంది, వాక్యము జ్ఞానమునిస్తుంది. ఈ 2 పొందుకోకుండా అంధకారంలోనికి మనిషి వెళ్ళిపోయాడంటే కారణం వాక్యం వినకపోవడం, వాక్యం చదవకపోవడం, ఇలాంటి కూడికల్లో పాలు పంపులు పొందకపోవడం, వాక్యాన్ని ధ్యానించకుండా, ఆచరించకుండా విని విడిచిపెట్టే వారి స్థితిలో ఉండిపోవడాన్ని బట్టే వెలుగు ప్రకాశింపలేదు. అలాగే దేవుడు వాళ్ళకి తెలివినివ్వలేదు. కాబట్టి ఇన్ని కార్యాలు చేసినా వారు ఏం చేశారు? మర్చిపోయారు. ఇంకా 78వ కీర్తన 11వ వచనం. 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలు వారు మర్చిపోయారు. ఆశ్చర్యక్రియలు ఆశ్చర్యాన్ని కలిగించేవి అవన్నీ. ఇప్పుడు అవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఎప్పుడు కూడా
అటువంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో ఎప్పుడు కూడా జరగలేదు. అటువంటి ఆశ్చర్యం కలిగించేటటువంటి క్రియను కూడా మర్చిపోయాడు అని అంటే మనిషి యొక్క హృదయము ఎంతలా మారిపోయిందో ఆలోచన చేయాలి, మనం నేర్చుకోవాలి. అంటే ఇంతలా మనిషి ఉంటాడంటే ఖచ్చితంగా ఉంటాడు. చెప్పాను కదా, చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి సహాయం పొందుకున్నాడంటే పొందుకున్నటువంటి వ్యక్తి మర్చిపోతాడు. అది 100% కరెక్ట్. ఎవరికి గుర్తుంటుంది? ఎవరైతే సహాయం చేశారో చిన్న సహాయం అయినా సరే చేసిన వ్యక్తికి ఖచ్చితంగా గుర్తుంటుంది. కానీ ఎంత పెద్ద సహాయమైనా పొందుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుండదు, మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మనమే గుర్తు చేస్తాం, పలాని రోజు పలాని టైంలో నువ్వు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను నిన్ను ఆదుకున్నది, నేను నిన్ను నడిపించిందని గుర్తు చేస్తాం. అప్పుడు గుర్తొస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నారు. దేవుని వాక్యానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. ఇంకా చూస్తే మనకు ఆదికాండ గ్రంథము 40వ అధ్యాయంలో ఇక్కడ మనకు తెలిసినటువంటి సందర్భం. ఇక్కడ పానదాయకుల అధిపతి మనకి భక్ష్యకారుడు కనబడతారు. వీళ్ళిద్దరూ కూడా ఫరోకి వ్యతిరేకంగా తప్పు చేస్తారు. చేసినప్పుడు ఫరో చక్రవర్తి కోపం వచ్చి వారిరువురిని కూడా చెరసాలలో పెట్టిస్తాడు, బంధిస్తాడు. చెరసాలలో బంధించినప్పుడు అప్పటికే ఆ చెరసాలలో ఎవరుంటారు? యోసేపు గారు ఉంటారు. ఇప్పుడు ఆ చెరసాలలో బంధించినప్పుడు వీళ్ళిద్దరికీ 2 కళలు ఒకేసారి కళలు కంటారు. ఆ కళలు కానీ వాళ్ళకి భావం చెప్పేవాడు లేక ఇబ్బంది పడుతూ ఉంటే యోసేపు వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతాడు, మీ పరిస్థితి ఏంటి, మీరు ఇంత అలా ఉంటున్నారని అంటే అప్పుడు ఇరువురు కూడా మాకు కళ వచ్చింది, కళభావం ఏంటి అని అంటే మీరు కంగారు పడకండి నేను చెప్తానని చెప్పి అందులో పానదాయకుల అధిపతిని ఆయనకు వచ్చినటువంటి కళ వింటాడు. విన్న తర్వాత నీకు వచ్చినటువంటి కళను బట్టి ఫరో చక్రవర్తి నీ పాపాన్ని క్షమించి మరలా తిరిగి నీ ఉద్యోగము నీకు ఇచ్చేస్తాడు. భక్ష్యకారుడు అధిపతి ఉంటాడు కదా, నీవేమో దేవుడు ఫరో చక్రవర్తి ఉరి తీసేస్తాడని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఎవరైతే విడిపింపబడి మరలా తిరిగి ఉద్యోగాన్ని పొందుకుంటాడో ఆ పొందుకున్నటువంటి వ్యక్తితో యోసేపు మాట్లాడుతున్నాడు. ఏమనంటే 23వ వచనం, 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక ఇదిగో అతనిని మర్చిపోయాడు. ఈ కలభావం చెప్పి పానదాయకుల అధిపతితో యోసేపు గారు ఏమన్నారు అని అంటే మరలా తిరిగి నీవు రాజ్యానికి వెళ్తావు కదా, ఉద్యోగాన్ని పొందుతావు కదా, నీ ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని నన్ను మర్చిపోవద్దు అని చెప్పాడు. అంత మేలు పొందినటువంటి పానదాయకుల అధిపతి ఏం చేశాడు? మర్చిపోయాడు. అంటే మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి అని అంటే మర్చిపోవడం, వెంటనే మర్చిపోతాడు. అందుకే దేవుడు ప్రతి వారము మీరు సమాజంగా కూడాలి, ఒకరినొకరు రేపుకోవాలి, పురుగొల్పబడాలి అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే మనం వెంటనే మర్చిపోతామండి. ఈ మర్చిపోయినటువంటి దానిని దేవుడు వాక్యము ద్వారా మనకు గుర్తు చేస్తాడు. గుర్తు చేసుకున్న దానిని బట్టి ఇక్కడ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోతారు. ఇదిగో మీ దేవుణ్ణి ఏమాత్రము కూడా మర్చిపోకూడదు. మన దేవుణ్ణి ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుడిని మర్చిపోకూడదు. నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు మర్చిపోకూడదు. ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనం, 32వ అధ్యాయము 12వ వచనం, 18వ వచనం, 18వ వచనం, 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును
విసర్జించితివి, నిన్ను కన్న దేవుణ్ణి మర్చిపోయావు. ఇప్పుడు ఓ మనిషి నీవు ఎలాగున్నావు అని అంటే, నీకు ఆశ్రయ దుర్గమైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నిన్ను కన్నటువంటి తండ్రిని నువ్వు మర్చిపోయావు. కాబట్టి నీవు మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. మన పట్ల దేవుడు చేస్తున్నటువంటి మేలు, మన కుటుంబం పట్ల దేవుడిస్తున్నటువంటి కృప, మన పిల్లల పట్ల దేవుడిస్తున్నటువంటి సంరక్షణ, ఇంత కాపుదల మరి దేవుడిస్తున్నాడే. ఏ రోజైనా నేను గుర్తుపెట్టుకొని, తండ్రి నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా తల్లిదండ్రుల విషయంలో, నా సంఘం విషయంలో మీరు ఎంత గొప్పగా మీరు నన్ను చూస్తున్నారే, మరి మీకేమిచ్చి నేను రుణం నేను తీరుస్తాను. ఒక దినము దేవుని సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా దేవునికి కుటుంబం కొరకు ప్రార్థించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయనంటే ఎక్కడ కూడా కనబట్టలేదు. ఆత్మస్థితి కూడా మనకి రోజు రోజుకి మనిషి వృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటే రోజు రోజుకి భక్తి జీవితంలో దిగజారిపోతున్నాడండి. ఎంత దిగజారిపోతున్నాడో చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకొద్దు. ఇదిగో నా కుమారుడా పిలుస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. పాపములో శాపములో దేవుణ్ణి మర్చిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ఇదిగో తృణీకరించుకో. నువ్వు దారి తప్పిపోతున్నావు, నన్ను మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో నిన్ను శిక్షిస్తున్నాడు. ఇప్పుడు ఈ శిక్షిస్తున్నటువంటి శిక్ష ఏదైతే ఉందో, ఈ శిక్షను నువ్వేం చేయకూడదు అని అంటే తృణీకరించకూడదు. తర్వాత ఆయన నిన్ను గద్దిస్తాడు, వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు, నిన్ను గద్దిస్తాడు. నువ్వు గద్దించినప్పుడు నువ్వు విసుకకుము. ఇదిగో ప్రభు ఎవరిని శిక్షిస్తాడు అని అంటే, తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు. ఇదిగో దేవునికి కావలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఇదిగో శిక్షించి స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు, ప్రతి ఒక్కరిని దండిస్తాడు. ఇది ఎవరు అని అంటే, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ విషయంలో చేస్తాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, అతను కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మర్చిపోయారు. ఎందుకు దేవుడు అంటే భయం లేదంటే, దేవుడిచ్చినటువంటి హెచ్చరికను మర్చిపోయారు. అంటే దేవుడిచ్చినటువంటి హెచ్చరికను మర్చిపోయారు అని అంటే, దేవుడు కలిగించినటువంటి స్థితి మర్చిపోయాడు. ఎలా మర్చిపోయావు? నీ కలిగినటువంటి స్థితిని బట్ట, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్ట, బలహీనత ఉన్నప్పుడు తండ్రి నన్ను స్వస్థపరచు అంటావు. అప్పుల బాధలు ఎక్కువైపోయినప్పుడు తండ్రి నాకున్నటువంటి పరిస్థితి ఇది. ఉద్యోగం లేనప్పుడు తండ్రి నాకు ఉద్యోగం లేదు ప్రార్థించావు, నీ ప్రార్థన విన్నాడు, నీకు ఉద్యోగం వచ్చింది. మరి నువ్వేం చేసావు? దేవుని కొరకు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో గడపగలిగావా? దేవుని పని చేసావా? ఏం చేసావు? మర్చిపోయావు. దేవుడిచ్చినటువంటి స్థితిని మర్చిపోయావు. కానీ దేవునిలోకి వచ్చినటువంటి మనల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, సహోదరులారా తలంచుకొనను అయితే, సహోదరులారా నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురియద్దకే పరిగెడుతున్నాను. పౌలు అంటున్నాడు, వెనుకున్నవి మర్చిపోయాను. ఏం మర్చిపోయాడు ఈయన? వెనుకున్నవి అంటే తన జీవితంలో దేవునికి దూరం చేసేటటువంటి ప్రతి దానిని కూడా విడిచిపెట్టాడు. ఎప్పటి వరకు
నేను పాపంలో ఉన్నాను, ఇదిగో వెనుకున్నది నా పాపం. ఇప్పుడు వెనుకున్న దానిని మర్చిపోయి ముందున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బహుమానాన్ని పొందడానికి నేను వేగిరపడి పరిగెత్తుతున్నాను. ఈ జ్ఞానం ఎలా వచ్చింది పౌలుకి? విన్నాడు. దేవుడు అంటే ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉంది. అందుకే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ, ఈ హెచ్చరికలన్నీ ఎందుకు మనకి దేవుడు చేస్తున్నాడు అని అంటే, ఇదిగో తన్ను ప్రేమించేవారిని, తన్ను ఇష్టపడేవారిని దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళని మాత్రమే దేవుడు ఏం చేస్తాడో శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు. కానీ దండించేటప్పుడు కానీ, శిక్షించేటప్పుడు కానీ మరి ఎప్పుడు కూడా నువ్వు తృణీకరించకూడదు, విసుగు చెందకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మన జీవితాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. మరి ఇన్ని రకాలుగా దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, మనము దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నాం కాబట్టి ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు ఈ స్థితిని, ఘనతను ఇవ్వడానికి కారణం ఏంటి? నాకు ఈ స్థితిని ఇవ్వడానికి, నాకున్నటువంటి అవసరతలు తీర్చడానికి అసలు దీని వెనక కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దేవుడు నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రతిదినము మనందరము కూడా ఊపిరి తీసుకోవడానికి స్వచ్ఛమైనటువంటి గాలిని దేవుడు ప్రతిదినం మనకి ఇస్తున్నాడు. మరి ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను. చక్కటి నీరు, మన అవసరతలకు ఉపయోగించబడేటటువంటి చక్కటి నీటిని దేవుడు మనకి ఇస్తున్నాడు. చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ నీకు ఎందుకు ఇస్తున్నాడు? కొన్ని ప్రాంతాల్లో చూస్తే నా దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు 1 కిలోమీటర్ దాటి ముందుకు వెళితే అక్కడ లేదు. మరి వాళ్ళకి లేదు, నాకుంది అని అంటే ఇప్పుడు ఏంటి కారణం? ఆలోచన చేస్తూ వినండి. 1 కిలోమీటర్ ప్రయాణం చేసి ముందుకు వెళితే నేను ఉన్నటువంటి స్థలంలో బోరు నీళ్ళు కొట్టుకుని నేను నీళ్ళు తాగుతున్నాను నేనున్నటువంటి స్థలంలో. మరి 1 కిలోమీటర్ వెళ్తే అదే స్వచ్ఛమైనటువంటి నీరు అక్కడ దొరకట్లేదు. అక్కడ దొరకకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ దొరకడానికి కారణం ఏంటి? కొన్ని ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది, స్వచ్ఛమైనటువంటి గాలి లేదు. గాలి పీలిస్తే అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. మరి అక్కడ లేదు, నాకు ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఎందుకు ఉంది, అక్కడ ఎందుకు లేదు అని అంటే, ఇదిగో నేనేదో గొప్ప ఉండని, నేనేదో మంచి ఉండని కాదు. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళకు లేనటువంటి భాగ్యం నాకుంది, వాళ్ళకి లేనటువంటి స్థితి నాకు దేవుడు ఇచ్చాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఇది అర్థం అవ్వాలి అని అంటే దేవుని వాక్యము వెల్లడిపరచబడాలి, ప్రకటించబడాలి, వినాలి. అప్పుడు నాకు తెలివి, జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తారు. చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా, ఇదిగో తన కనికరము చొప్పు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే తన కనికరము చొప్పునిస్తున్నాడు తప్ప నువ్వేదో పుణ్యం చేసావని కాదు, నేనేదో గొప్ప మనిషినని కాదు, గొప్ప హోదాలో ఉన్నానని దేవుడు చేయలేదు. తన కనికరము చొప్పున చేశాడు. తన కనికరము, ఆయన పిల్లలమైనటువంటి మన మీద కనికరం ఉంది కాబట్టి దేవుడు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని నీకు, నాకు అనుగ్రహించాడు. కానీ మనకేం లేదో తెలుసా? ముందు చూపు లేదు. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన, ఇదిగో సంగతి మర్చిపోయాడు. చూడండి, ఇవి ఎవరికి లేకపోయిన, ఇవి అంటే పైనున్న 7వ వచనం 5వ వచనం నుంచి చూస్తే, 5వ వచనం నుంచి చూస్తే, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు, ఇదిగో విశ్వాసం ఉండాలి, విశ్వాసమునందు సద్గుణం ఉండాలి, సద్గుణములో జ్ఞానం ఉండాలి, ఇదిగో నీకున్నటువంటి జ్ఞానములో ఆశానిగ్రహం ఉండాలి,
ఇది ఆశ నిగ్రహములో సహనం ఉండాలి, సహనములో భక్తి ఉండాలి. ఇది ఈ భక్తిలోనేమో సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమలోనేమో దయ ఉండాలి. ఇదిగో ఇవన్నీ మీరు అమర్చుకోవాలి. ఎలా ఎలా అమర్చుకోవాలి? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తే, భక్తిలో సోమరితనం పోవాలి అని అంటే, మన ఆత్మస్థితిలో మనం ఉన్నతంగా ఎదగాలి అని అంటే, చక్కగా ఒక కుటుంబాన్ని నేను లీడ్ చేయాలి అని అంటే, కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి నైతికమైనటువంటి విలువల్లో నేను నడిపించాలి అని అంటే, ఇదిగో నాకు కావలసినటువంటి గుణాలు ఏంటో చెబుతున్నాడు. విశ్వాసములో సద్గుణం ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని స్థలం అంటే భయం ఉండాలి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట అంటే నాకు భయం ఉండాలి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ భయం ఉండాలి. ఈ భయంలో మనకి ఏముండాలి అని అంటే సద్గుణం అనే దానిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది అమర్చుకోవాలి, సద్గుణాన్ని అమర్చుకోవాలి. సద్గుణమునందు జ్ఞానము కావాలి. జ్ఞానం అంటే మనం నేర్చుకున్నాం, అనుభవం, చేసేటటువంటి పనులో అనుభవాన్ని మనము అమర్చుకోవాలి. ఈ అనుభవంలో మనకి ఏముండాలి అని అంటే ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అంటే తెలుసు మనందరికీ. మనకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ప్రతిదీ చేసేటటువంటి అవకాశం మనకు ఉంది. ఇందులో నీకు ఏముండాలి అని అంటే కోరికను చంపుకునేటటువంటి స్థితి ఉండాలి. నాకు ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, ఏదో చూడాలనిపిస్తుంది. కోరిక ఇది ప్రతి మనిషికి వస్తుంది. వచ్చిన కోరికను బట్టి దొంగచాటుగా వెళ్ళి నేను చేసేకోకుండా, ఇది దేవునికి నచ్చదు కాబట్టి నా కోరికను నేను చంపేసుకుంటున్నాను. దీన్ని ఏమంటారు? ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహం ఉండాలి. ఈ ఆశా నిగ్రహములో ఏం కావాలంట? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. మరలా ఈ సహనంలో ఏముండాలంట? భక్తి ఉండాలంట. మరలా ఈ భక్తులు ఏముండాలంట? సహోదరుణ్ణి ప్రేమించేటటువంటి స్థితి. ఇవన్నీ దయ అమర్చుకోవాలి. ఎలా అమరుస్తాం? మన ఇంట్లో వస్తువులు ఎలా అమర్చుకుంటాం? సర్దుకుంటాం. నీకు అవసరమైనప్పుడు తీసుకోవడానికి అనుకూలంగా దగ్గరలో పెట్టుకుంటాం. ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలని అంటే వీటన్నిటిని కూడా చక్కగా నేను నా యొక్క విశ్వాస జీవితంలో అమర్చుకోవాలి. ఇలా అమర్చుకుంటే సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తారు. ఇప్పుడు భక్తిలో మనకి సోమరితనం పెరిగిపోయింది, కుటుంబాన్ని నడిపించడంలో సోమరితనం వచ్చేసింది, దేవుని ఆత్మస్థితిలో ఎదగటంలో సోమరితనాన్ని చూపిస్తున్నాను. మరి ఇవన్నీ నేను జయించాలి అని అంటే ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, ఇదిగో ఇవన్నీ లేకపోతే ఏమవుతుందో చెప్పనా? పూర్వపు నేను చేసినటువంటి పాపాలకు ఏ విధంగా అయితే శుద్ధి కలిగిందో ఆ సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అయిపోతాము. కాబట్టి దూరదృష్టి ఉండాలి. దూరదృష్టి, మనకు దూరదృష్టి ఏంటి? దేవుడు ఎందుకు ఈ విధమైనటువంటి స్థితిని నాకు ఇచ్చాడు? నా జీవితం పూర్వపు మునుపు నేను పాపము చేసేటటువంటి స్థితి నాది. మరి పాపము జీవితంలో నుంచి దేవుడు నన్ను నడిపించాడు. ఈ నడిపించినటువంటి విషయం నేను ఎప్పుడు మర్చిపోతానంటే నాలో విశ్వాసం లేనప్పుడు, విశ్వాసంలో సద్గుణం లేనప్పుడు, ఈ సద్గుణంలో దేవుని జ్ఞానం లేనప్పుడు, ఇవన్నీ ఎప్పుడైతే నాలో నుంచి వీటిని ఎప్పుడైతే మర్చిపోతానో నాకు దూరదృష్టి, గుడ్డివాడిని అయిపోయి దేవుడు చేసినటువంటి మేలు ఆ రోజు ఇశ్రాయేలీలు అలానే మర్చిపోయారండి. ఆ రోజు ఇశ్రాయేలీలు అలాగే మర్చిపోయాడు. పానదాయకుల అధిపతి అలాగే మర్చిపోయాడు. ఎస్తేరు గ్రంథంలో మనకు మొర్దెకై కనబడతాడు. మరి మొర్దెకై ఇజ్రాయెల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అర్సహసస్త రాజు విషయంలో ఇద్దరు చంపేయాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు అడ్డుపడి రాజుకు సహాయం అందిస్తాడు. ఆ రాజు కూడా అలానే మర్చిపోయాడు. నేడు మనము కూడా అలాగే మర్చిపోయాం. ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నామనంటే ఇదిగో పౌలు గారు చెప్తున్నారు, ఇవన్నిటిని కలిగించడం ద్వారా మనము గుడ్డివాడిమైపోయి దూరదృష్టి లేకుండా మనం జీవిస్తున్నాం. దూరదృష్టి లేకుండా
దూరదృష్టి లేకుండా మనం అయిపోతున్నాం. కాబట్టి మనకి దేవుని విషయంలో దూరదృష్టి, దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, నాకే ఎందుకు దేవుడు ఇస్తున్నాడు ఇవన్నీ అనేటటువంటి దూరదృష్టి, అటు ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని ఎందుకు ఈ విధంగా ఇది చేస్తున్నాడు అని అంటే, యోబు గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. నీకు తెలియచేసిన మేలు, అప్పుడు జ్ఞానమును నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చూడండి, మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో, వీటిలో అధిక భాగం, ఒక 100%లో 80% పాపాలు అనేవి దేవుడు మర్చిపోయాడు. ఇది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీ దోషంలో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని మొట్టమొదటిగా నేను తెలుసుకోవాలి. నేను చేసిన పాపాలను దేవుడు మర్చిపోయాడు. ఎవరు మర్చిపోతారండి అలాగా? దేవుడు వాళ్ళు ప్రేమిస్తున్నాడు. ఇంకా చూస్తే ఇంకా ముందుకు వెళ్దాం. హెజ్రా గ్రంథం ఇలాంటి మర్చిపోయినటువంటి స్థితి నుంచి మనకి దేవుడు గుర్తు చేయాలి అని అంటే, ఇవన్నీ నిన్న పాపంలో పడిపోయాను, ఇప్పుడు పాపంలో ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను రక్షించాడన్నటువంటి సంగతి నేను మర్చిపోయాను. అలా మర్చిపోయినప్పుడు ఈ మర్చిపోయినవన్నీ గుర్తు చేయాలి అని అంటే, నన్ను హెచ్చరించేవాడు ఒకడు నాకు ఉండాలి. చూద్దాం. హెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. హెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో, యూదులో పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి, హిద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పను బాగుగా జరిగింది. ఇక్కడ బాగా ఆలోచించండి. ఇక్కడ ఒక పని జరగాలి అని అంటే హెచ్చరించేవాడు కావాలి. అక్కడ మరి జెరుబ్బబెలు నాయకత్వంలో యెరూషలేము మందిరము కూల్చబడినప్పుడు, తిరిగి కడుతున్నప్పుడు ఆ పనిలో వాళ్ళని హెచ్చరించుచున్నందున పని బాగా జరిగింది. అంటే మనకి దేవుళ్ళో ఉండాలన్నా, విశ్వాసంలో బలపడాలి అని అన్నా, మొట్టమొదటిగా మనకి హెచ్చరించేవాడు కావాలి. కాబట్టి ఈ హెచ్చరికలు తెలియజేసేవాడిని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే మన కొరకు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇవేవి మనకు గుర్తు రావట్లేదు. నా కొరకు హెచ్చరిక చేసేవాడు ఒకడు దేవుడు పెట్టుకున్నాడని, వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తాడని, ఈ హెచ్చరిక లోబడి నా పాప జీవితాన్ని నేను మర్చిపోయినప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకొని దేవునికి లోబడి జీవించాలన్న విషయాన్ని నేడు మనిషి మర్చిపోయాడు. ఇంకా చూద్దాం ఇటువంటి హెచ్చరిక మాటల గురించి ఒక 2-3 సందర్భాలు చూసి మనము ముగించుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఇదిగాక ఇక్కడ ఇంకను ఇదిగో చాలా సంగతులను చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? వాక్యము ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనలో ఎక్కువగా ఏం కనబడుతున్నాయి? హెచ్చరిస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో హెచ్చరిస్తాను, మీరు ఇలా ఉంటే దేవుడికి నచ్చదు, ఇలా ఉండాలి అని హెచ్చరిస్తాను. అంటే ఈ హెచ్చరిక ఎవరి ద్వారా వస్తుంది అని అంటే, అది నేను ఇచ్చింది కాదు, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇదిగో సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారంటే, వెళ్ళిపోకుండా నువ్వేం చేయాలి? హెచ్చరించాలని దేవుడు నా ద్వారా హెచ్చరించాడు. ఇప్పుడు ఈ హెచ్చరికకు లోబడ్డావా? ఈ హెచ్చరిక విని దేవునికి దగ్గరయ్యావా? దేవుడు చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఇక్కడ హెచ్చరించినటువంటి వ్యక్తి కూడా చాలా ఆనందపడతారు. కానీ ఈ హెచ్చరిక నీకు వేరేగా అర్థమైందా? ఇంకా దేవునికి దూరం అయిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. ఇక్కడ చూడండి, హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. సువార్తను ప్రకటిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23వ వచనం.
ఆ, ఇదిగో దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాడు. ఇదిగో సంఘమైనటువంటి పిల్లలారా, ఇదిగో పౌలు గారు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి, దేవుని కృపను చూసి సంతోషించి, అంటే దేవుని కృప అంటే ఎలా ఉంటుంది? మీరు కృపను ఎప్పుడైనా చూసారా? ఆలోచన చేస్తే వినండి. కృప అంటే ఏంటి? బైబిల్ ప్రకారం దేవుడు మనకి ఇవ్వడం. ఒక మాటలో మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. ఈరోజు నాకు కృప అంటే ఏంటో అర్థం అవ్వాలి అని అంటే ఒకసారి మనసు పెట్టండి. కృప అంటే ఏంటో చెప్పనా? నిన్ను దేవుడు దీవిస్తాడు కదా, నీ ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, లేకపోతే పొలం పనుల్లోనో, ఆరోగ్యం విషయంలోనో మనల్ని కాపాడతాడు కదా. దీని అంతటిని ఏమంటారంటే కృప అంటారు. అందుకే ఎవరినైనా బాగున్నారని అంటే దేవుడు కృపను బట్టి నేను బాగున్నానంట. అంటే కృపలు అన్నీ ఉన్నాయి. నీ ఉద్యోగం ఉంది, నీ పొలం పని ఉంది, నీ వ్యాపారం ఉంది, నీ ఆర్థికమైన పరిస్థితి ఉంది. ఇవన్నిటిని కలిపి ఏమంటారు అంటే కృప. అంటే దేవుడు కృప. దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడు కృప ఉంది కాబట్టి నేను బాగున్నాను. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నేను బాగున్నాను. ఈ ఉద్యోగం ఏంటి? దేవుడు ఇచ్చిన కృప. నాకు వ్యాపారం ఉంది కాబట్టి నేను బాగున్నాను. ఈ వ్యాపారం ఏంటి? కృప. ఇక్కడ కూడా పౌలు అదే మాటను ఉపయోగిస్తున్నాడు. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించాడు. అంటే దేవుని కృపను చూసి సంతోషించడం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాక్యం వినటం ద్వారా వారి యొక్క స్థితి బాగుంది. ఒకప్పుడు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకి సరైనటువంటి గృహాలు ఉండేవి కాదు. ఉండేవా? ఉండేవి. ఇప్పుడు చూడండి. అంటే ఇదేంటి? దేవుడు కృప. ఈ కృప ఎవరికి లేదు? 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మన పితరులకు లేని కృప ఈరోజు నాకు ఉంది. మన పితరులకి ఇంతకుముందు సైకిల్ మీద తిరిగేవారు, ఇప్పుడు మనం బైకుల మీద తిరుగుతున్నాం, కార్ల మీద తిరుగుతున్నాం. అంటే ఇదేంటి? దేవుడి కృప. ఇక్కడ కూడా వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దాన్ని చూసి ఎవరు సంతోషించారు? పౌలు గారు సంతోషించారు. సంతోషించి వాళ్ళతో ఏమంటున్నాడంటే ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అతనిని హెచ్చరించాడు. అందరినీ హెచ్చరించాడు. ఇదిగో మీకున్న స్థితి ఇది, ఇదిగో మిమ్మల్ని ఎలా దేవుడు దీవించాడు కాబట్టి ఈ స్థితిని బట్టి మీరు ఏం చేయాలి? స్థిరమైనటువంటి హృదయంతో ప్రభువుని మీరు హత్తుకోవాలి. ప్రభువు మీ హృదయాల్లో ఉండాలి, దేవుడు మీ జీవితాల్లో ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రార్థించాలి. ఇవన్నీ మీరు కలిగి ఉండాలని హెచ్చరిక తెలియజేశాడు. ఇప్పుడు మనకున్నటువంటి కృపను బట్టి ఈ హెచ్చరిక మాట మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మనకిచ్చినటువంటి స్థితిని బట్టి మనం కూడా ఎలా కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి కృపను బట్టి ప్రభువుని హత్తుకుని ఉండాలి. ఇంకా ఇదే 13వ అధ్యాయము 43వ వచనం. 13వ అధ్యాయము 43వ వచనం. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండాలని ఇదిగో వారిని హెచ్చరించారు. ఇదిగో దేవుని కృపను బట్టి మీరు భక్తి విషయంలో స్థిరంగా ఉండాలి అని వారిని కూడా దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. 14వ అధ్యాయం 22వ వచనం. 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించాడు. అంటే హెచ్చరికలు ఉంటాయా? ఉంటాయి. ఈ హెచ్చరికలు చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మనిషి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయాడు. దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృప విడిచిపెట్టాడు. ఒకరోజు వర్షం కురిస్తే నా కుటుంబం పరిస్థితి ఎలా ఉండేదంటే ఇంట్లోకి వర్షం వచ్చేసేది. చలి, భయంకరమైనటువంటి చలి పెట్టేది. సరైనటువంటి వసతులు ఉండేవి కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయినా సరే ఈ కృపను నేను మర్చిపోయి నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను. మన సంఘంలో కాదు, ప్రతి సంఘములో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మనం ఎప్పుడు కూడా సంఖ్యను చూడకూడదు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో
మరి న్యాయాధిపతి యుద్ధానికి వెళ్ళినప్పుడు 32,000 మందిని తీసుకెళ్తాడు గిద్యోను. 32,000 మందిని యుద్ధం చేయడానికి తీసుకెళ్తాడు. 32,000 మందిని యుద్ధానికి తీసుకువెళ్తే ఎంతమందితో దేవుడు యుద్ధం చేస్తాడో తెలుసా? 300 మందితో చేస్తాడు. అంటే నీకు సంఖ్యతో పని లేదు. ఇక్కడ సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలతో మనకు పని లేదు. సంఖ్య వద్దు. ఇక్కడ వాక్యం విని దేవుని యెడల భయభక్తులు కలిగి వాక్యాన్ని నేర్చుకుని అనేక మందిని వెలిగింపచేసేవాడు ఒక్కడైనా సరిపోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కడు సరిపోతాడు నాకు. ఒక్క పాపి మారు మనసు విషయమే నాకు చాలా హ్యాపీ అన్నాడు. కాబట్టి సంఖ్యతో మనకు పని లేదు. ఒక్కళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇలా హెచ్చరిక మాటలు తెలియజేశాడు, శిష్యులను దృఢపరిచాడు, చక్కటి మోటివేషన్ వరకు ఇచ్చాడు. చూద్దాం 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 2వ వచనం. ఆ ప్రదేశములందు సంచరించి ఇదిగో పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చేసాడు. ఇదిగో ప్రదేశంలో సంచరిస్తూ పెక్కు మాటలు అవసరమైన దానికంటే ఎక్కువగా హెచ్చరిస్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళందరూ మర్చిపోయారు, దేవుని యొక్క స్థితిని మర్చిపోయారు. కాబట్టి పెక్కు మాటలతో మాట్లాడిన దానికంటే ఎక్కువ మాటలు ఉపయోగించి వాళ్ళని మరింత ఉన్నతంగా హెచ్చరించాడు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. బోధించేవాడైతే బోధించుటలోనూ, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ ఇదిగో పని జరిగించాలి. ఇక్కడ చూడండి, కొన్ని పనులు మనకు ఉన్నాయి. ప్రతి విశ్వాసి కూడా కొన్ని పనులు కలిగి ఉండాలి. ఈ పనులు ఏంటి అని అంటే, బోధించేవాడు బోధించే విషయంలోనూ, బోధ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. పరిచర్య చేసేవాడు పరిచర్యలోనూ, పరిచర్య చేసేవాడు పరిచర్యలు ఎక్కడ తగ్గకూడదు. తర్వాత హెచ్చరించేవాడు హెచ్చరించుటలో ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టకూడదు. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి. ఎందుకండి ఇవన్నీ మనిషి మర్చిపోయి దేవుడు కానీ, దేవుని శక్తిని కానీ, దేవుడు ఇచ్చినటువంటి పనిని కానీ మర్చిపోయి జీవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనం పని కలిగి ఉండాలి. ఆ పని ఏంటి అని అంటే, దేవుడి పని. హెచ్చరించటమా, బోధించటమా, పరిచర్య చేయటమా, పంచిపెట్టటమా, ఇన్ని పరిచర్యలు ఇందులో దేవుడు మన కొరకు పెట్టాడు. చూస్తాడు పరలోకంలో ఇచ్చి, నా కుమార్తె, నా కుమారుడు ఎవరు ఏ పని చేస్తున్నారు, ఇవన్నీ దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ హెచ్చరిక మాటలకు మనం ఏం చేయాలి అని అంటే, చక్కగా రిసీవ్ చేసుకుని, అవును కదా నేను ఈ పని చేయాలి కదా అని ముందుకు వెళ్ళాలి. ఇంకా చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున ఇదిగోండి, లోగడ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనమా, 5వ వచనమా. కావున లోగడ ఇచ్చేదమని చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఇక్కడ చూడండి, పరిశుద్ధుల కొరకు, సంఘంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కొరకు కొంత మనీ ప్రతి వారము కలెక్ట్ చేయమని కొరింథీయులతో ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. ఇదిగో సంఘంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ కొరకు మీరు ఏం చేయాలి అని అంటే, సంద పోగు చేయాలి. మరి చూద్దాం, అది ఎంత? 1 కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు 1వ వచనం చూద్దాం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే
నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయండి. ఇంతకుముందు గలతీ సంఘంతో చెప్పాను ఏంటి అని అంటే, పరిశుద్ధుల కొరకు, దేవుని సంఘానికి వచ్చి ఇబ్బందులు పడుతున్న వారి కొరకు కొంత సందాన్ని పోగు చేయాలని వారితో చెప్పాను. అలానే మీరు కూడా చెయ్యండి అని చెప్పి, నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తను వర్ధిల్లిన కొరది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలుస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేముకు పంపుతాను. ఎందుకు పంపిస్తానంటే, ఆ సంఘంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారికి, లేనటువంటి వారికి ఏం చేయాలి? సహాయాన్ని అందించాలని. ఈ విషయం మనీ కలెక్ట్ చేయటం అనేది, ఈ విషయంలో హెచ్చరించటం అనేది అవసరమని నేను తలంచాను. కాబట్టి ఇదిగో వాళ్ళు మర్చిపోయారు, నేను హెచ్చరించాను, ఆ కార్యాన్ని చక్కటి క్రమంలో నేను నడిపిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఒకటే ఒక కారణం. ఆ కారణం ఏంటో చూద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము, ఇదిగో నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకందకు అభివృద్ధి నొందవలెనని మిమ్మను వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాను. ఇదిగో మిమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తున్నానంటే, మీరంటే నాకు కోపం కాదు, మీరంటే నాకు పగ కాదు, మీరంటే నాకు ద్వేషం కాదు. ఎందుకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని అంటే, ఇదిగో దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే, ఇదిగో మేము ఎలాగైతే చేస్తున్నామో దేవుని పని మీరు కూడా అలా చేయాలని, మీలో ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి. సంఘంలో, పనిలో, పరిచర్యలో, బోధించట్లో, పంచిపెట్టట్లో, ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎలా ఉండాలి అని అంటే, అంతకంతకు వారం కంటే మళ్ళీ వచ్చేవారం, ఆ వారం కంటే మరొచ్చేవారం మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలనే ఏం చేస్తున్నానంటే, ప్రభువైన యేసునందు మీ అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ హెచ్చరిక మాటలు మీరు తీసుకోవాలి. ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. రాజులకును అధికారులను వారి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలెనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇదిగో మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అని ఇదిగో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకా 5వ అధ్యాయం 2వ వచనం. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధులను, వృద్ధ స్త్రీలను, అక్కచెండ్రులను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. చూడండి, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నా, జాగ్రత్త వినండి. ఈ హెచ్చరికలన్నీ బోధకులు బోధ చేస్తూ హెచ్చరిక మాటలు తెలియజేస్తున్నారు. ఈ హెచ్చరిక మాటలు ఎందుకు తెలియజేస్తున్నారు అని అంటే, మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం, మనలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి. ఇది ప్రకాశించాలి అని అంటే దేవుని యొక్క వాక్యము వెల్లడిపరచబడాలి, ప్రకటించబడాలి. దేవుని గురించి తెలియాలి, చెప్పాలి. అలా చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనకి తెలివినిస్తాడు. ఈ తెలివితో కుటుంబాన్ని నాయకత్వపు లక్షణాలతో ఎలా నడిపించాలి, సమాజంలో నేను ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు వాక్యం ద్వారా నేర్పిస్తాడు. కానీ ఈ కుటుంబాలు వెలుగుతో నింపబడకుండా చీకటి అంధకారమయమైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన సూచక్రియలు మర్చిపోయారు. ఇప్పుడు నేడు దేవుడు నా కుటుంబం పట్ల చేసినటువంటి మేలులు నేను మర్చిపోయాను. ఇలా మర్చిపోవడాన్ని బట్టి దేవుడు ప్రేమ కానీ, దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఉన్నతమైనటువంటి లోకం కానీ, దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలు కానీ ఏమీ నాకు గుర్తులేవు. దేవుడు నాకు చక్కటి పని ఇచ్చాడు, చక్కటి స్థితి ఇచ్చాడు, చక్కటి ఇల్లు ఇచ్చాడు, చక్కని వస్త్రాలు ఇచ్చాడు, చక్కటి వాహనాలు ఇచ్చాడు.
కానీ వీటన్నిటిని బట్టి దేవుడు చేసినటువంటి మేలును గుర్తించేటటువంటి స్థితిలో నేను లేను. ఇప్పుడు ఇది కలగాలి అని అంటే, ఇది తెలియాలి అని అంటే దేవుడు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మర్చిపోయినటువంటి మనల్ని గుర్తు చేయడానికి, హెచ్చరించడానికి బోధకులను ఏర్పాటు చేశాడు. అపోస్తులైనటువంటి పౌలు ద్వారా ఎన్నో విషయాలు మనకు నేర్పించాడు. పేతురు ద్వారా మనతో మాట్లాడాడు. ఇదిగో మీరు భక్తిలో, విశ్వాసంలో, సద్గుణములో, సహనము, భక్తి, వినయము, విధేయత ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు దూరదృష్టి వస్తుంది. అంటే దేవుడు నా కోసం ఇన్ని చేశాడు అనేటటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. కాబట్టి ఇటువంటి హెచ్చరిక మాటలు తెలియచేయడానికి పౌలు గారిని ఏర్పాటు చేసుకుని ఎన్నో హెచ్చరిక మాటలు తెలియజేశాడు. అలాగే మరి రోమిలికి రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు కదా, ఏమనంటే 12వ అధ్యాయంలో, ఇదిగో పంచిపెట్టేవాడు పంచిపెట్టే విషయంలో, బోధించేవాడు బోధించే విషయంలో, హెచ్చరించేవాడు హెచ్చరించే విషయంలో తగిన విధంగా పని కలిగి అందరము ఉండాలని తెలియచేశాడు. అలాగే తెస్సలోనిక పత్రికలు ఇంకేం చేశాడు? ఈ హెచ్చరిక మాటలన్నీ ఎందుకంటే మనము విశ్వాసంలో, దేవుని కృపలో అంతకంతకు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈరోజు హెచ్చరిక మాటలు మనం విన్నటువంటి హెచ్చరికలను బట్టి మనకి హృదయంలో పొడవబడాలి, బాధ రావాలి. ఆ బాధలో ఈ ప్రతి దేవునికి నచ్చిన ప్రతి దానిని నేను విడిచిపెట్టి వెనుకున్నవి మరిచి ముందు దేవుడిచ్చేటటువంటి కృప కొరకు నేను వేగిరపడి పరిగెత్తటం నేర్చుకోవాలి. అంతే తప్ప ఆయన నన్ను ఇలాగన్నాడు, ఆయన జీవితం ఏంటో నాకు తెలియదా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళాము అని అంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చక్కటి మాటలు మనకు వినిపింపజేశారు. మనము మర్చిపోయినటువంటి స్థితి నుంచి జ్ఞాపకము తెచ్చే విధంగా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి గడిచిన కాలంలో దేవుడు మనకు చేసినటువంటి మేలులు, మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి దేవుని ఎడల వినయ విధేయతలు చూపిస్తూ దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమను అనేక మందికి పంచి ఇచ్చేటటువంటి స్థితిలో